చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. సార్, మీరు మొన్న సీటు రాలేదని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ అనుచరులందరూ కూడా మీటింగ్లు పెట్టి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు చల్లబడ్డారా? ముఖ్యమంత్రి గారిని కలిసారు, ఏం చెప్పారు? సార్, నేను ఎప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. కార్యకర్తలకు 13 సంవత్సరాలు కార్యకర్తలతో కలిసి పనిచేసాం కాబట్టి వాళ్ళు అసంతృప్తి అనేది తెలియజేశారు. కొత్త వారు వచ్చిన తర్వాత వాళ్ళతో ఎమ్మెల్యేక కొంచెం వాళ్ళ అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. మరలా వాళ్ళందరూ రిలీజ్ అయ్యారు. మరి నేను కూడా అప్పుడే చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు అంటే పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ మీడియా దగ్గరలో కూడా చిన్న మరి సీఎం గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ చిన్న కామెంట్ కూడా నేను చేయలేదు. ఇప్పుడు కూడా సీఎం గారి వెంటే మేము ఉంటాం. ఎందుకంటే మేము చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి పిలిచి నాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, ఒకసారి ఎమ్మెల్యే చేశారు. అటువంటి అప్పుడు మరి నాలాంటి సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వడం అనేది చిన్న విషయం కాదు. అటువంటి పరిస్థితి మరి నాకు కాన్స్టిట్యూన్సీగా మరి 3 సార్లు వచ్చారు. ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అయ్యుండి మరి మాకు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా చేయని అభివృద్ధి నా కాన్స్టిట్యూన్సీలో సీఎం గారి ద్వారా చేయడం జరిగింది. ఇవాళ మా కాన్స్టిట్యూన్సీలో ఫైర్ స్టేషన్ లేదు, ఇవాళ ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేశారు. ఇవాళ 70 కోట్లతోటి మరి ఇవాళ ఊడుమూరు లంక వంతెన అని చెప్పి లంక గ్రామాలకు వంతెన కూడా నిర్మించడం జరిగింది. మరి నాడు నేడు మరి లాంచింగ్ అనేది నా నియోజకవర్గంలోనే పీగన్నవరంలో జరిగింది. మరి మొన్న వరదల్లో కూడా మరి ఆయన మా నియోజకవర్గం 2 పర్యాయాలు వచ్చి మాకు ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలు మరి నిధులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా నియోజకవర్గంలో మరి 140 కోట్ల రూపాయలతోటి ఆర్ఎన్బి రోడ్లు, 200 కోట్ల రూపాయలతోటి జలజీవన్ మిషన్ కింద మరి డెవలప్మెంట్ చేశాను. నాకైతే సాటిస్ఫై ఉంది. ఎమ్మెల్యే గారిని మంచి వర్క్లు చేసాం. కానీ ఈవేళ మా నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళ వెనకాల పనిచేయడమే సిద్ధంగా ఉంది. అంటే మొన్నటిదాకా మీరు అక్కడ కొత్తగా ఇన్ఛార్జ్కి ఇచ్చిన వ్యక్తికి సహకరించట్లేదు, పని చేయట్లేదు అని పెద్ద ఎత్తున మీ మీద విమర్శలు వచ్చాయి. ఈరోజు ఏమన్నా ముఖ్యమంత్రి గారిని కలిసారా? ఈరోజు కలిసాం సార్. విమర్శలు రావడానికి కారణం ఏంటంటే మరి నేను మా అబ్బాయి పెళ్లి పెట్టాం. మరి మొన్న 4వ తారీఖు మన మరి దాంతో పెళ్లి పనిలో ఉండటంతో మన 26 రిపబ్లిక్ డే రోజుని మన రిసెప్షన్ కూడా పెట్టుకోవడం జరిగింది. 27 నుంచి నేను పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎందుకు అంటే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి ఎమ్మెల్యేలకి సీట్లు మీకు అని టీజే సుధాకర్ బాబు కానీ ఇలాంటి వాళ్ళకి ఎందుకు సీట్లు లేదంటే ఏం చెప్తారు? ప్రతిపక్షాలు కూడా అదే మాట అంటున్నాయి, కావాలని ఎస్సీలను టార్గెట్ చేసి వాళ్ళని బలిపశువులు చేస్తున్నాయని ఒక వ్యాఖ్యలు చేస్తారు. సార్, మా జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 3 సామాజిక వర్గాలు కాపు సామాజిక వర్గానికి చెందిన 3 కూడా తప్పించడం జరిగింది. అందులో నేను ఒకరిని. మరి ఈ విధంగా మాకంటూ మరి నా పెద్ద కుమారుడిని మరి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది ఆయన ఇప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం చేస్తారని చెప్పి నమ్మకం మాకు ఉంది, భరోసా ఉంది. ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాతే మీ స్వరం మారింది, ఇంతకుముందు వరకు లేదు. మేము ఫస్ట్ నుంచి అదే స్వరంతో పనిచేస్తున్నాం. మీకు కాకపోతే మా స్టేట్మెంట్ అయితే పాత ఇచ్చి చూసుకోండి సార్, ఇబ్బంది ఏం లేదు. అక్కడ కొత్తగా ఇన్ఛార్జ్ ఇచ్చిన వ్యక్తి కోసం పనిచేస్తారు మీరు? నేను పార్టీ కోసం పనిచేస్తాం. ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చినా వారిని ఎక్కించడానికి మా కుటుంబం అంతా కూడా పనిచేస్తాం. మీకేమైనా హామీ ఇచ్చారు సార్ రాబోయే ఎన్నికల తర్వాత? ఏమైనా పదవులు కానీ ఎమ్మెల్సీ కానీ? సీఎం గారు మమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటా అన్నారు సార్. మాకు అంతకంటే ఇంకేం కావాలి? ఎలాంటి గొడవలు అయితే పీగన్నవరంలో ఇబ్బంది లేదు? అసలు ఇబ్బంది ఏమీ లేదు సార్. మా కాన్షియస్ సాఫ్ట్గా ఉంటుంది. ఎస్ఎస్ ఎక్కువ, అందులోకి ఇబ్బంది ఏమీ లేదు. అన్ని కులాలు కూడా సామరస్యంగా ఉంటుంది. ఎలక్షన్ వచ్చినప్పటికీ ఎవరి పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కలిసి ఉంటారు. అంటే మీరు కొంచెం కూడా బాధపడలేదా? ఎమ్మెల్యేగా పనిచేశారు, సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు, అక్కడ మీకు కాదని వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వడం వల్ల మీరు బాధపడలేదా? అంటే మరి నాకు ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన ఇన్ఛార్జ్ కూడా నాతో పాటు 2014లో టికెట్ ట్రై చేశాడు, 2019 కూడా టికెట్ ట్రై చేశాడు. ఇప్పుడు 2024 ఆయన టికెట్ ఇస్తున్నారు. ఈజ్ కూడా పాపం సహకరించదు. అందుకని ఆయనకి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కూడా సాటిస్ఫై. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు, పూర్తిగా ఇన్ఛార్జికి సహకరిస్తానని చెప్తున్నారు. కొంత కుమారుడు మ్యారేజ్ కారణంగా కొంత మొన్నటి వరకు ఉన్నాను, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జికి ఎవరికి ఇచ్చారు వాళ్ళతో పనిచేయడం సిద్ధంగా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. పదవులతో ముఖ్యం లేదు, పూర్తిగా తనకిచ్చినటువంటి పదవికి న్యాయం చేశారని కొండేటి చిట్టిబాబు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.